Hi students, this is Vijay Kumar. Welcome back to SR Maths Tutorials. First of all, please like, share, subscribe our channel. Today we discuss about a concept is very most important SGT Maths, rational numbers, and one more thing, some properties also given here. Okay. Now, what is rational number? Rational number means here అకర్ణీయ సంఖ్యలు వీటి గురించి ఒక డీప్ గా 5 minutes స్పెండ్ చేద్దాం. What is the concept of అకర్ణీయ సంఖ్యలు? రేషనల్ నంబర్స్ అంటే వేటిని అని అంటాం? అకరణీయ సంఖ్యలు. ఎస్, ఆల్రెడీ మన ప్రీవియస్ కాన్సెప్ట్స్ లో న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్స్ పైన క్లారిఫై వచ్చేసింది. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. రేషనల్ నంబర్ ఈస్ డినోటెడ్ క్యూ, క్యాపిటల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్. నౌ ద స్ట్రక్చర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. That structure name is here P by Q form. P by Q రూపంలో ఉండేటటువంటి నంబర్స్ ని మనము రేషనల్ నంబర్స్ లేదా అకర్ణీయ సంఖ్యలు అంటాం. ఈ P by Q ఎవరు, ఎక్కడి నుంచి బయలుదేరుతాయి అనేది ఒకసారి చూద్దాం. సచ్ దట్ తర్వాత వచ్చే ఇన్ఫర్మేషన్ ఈ P by Q యొక్క డెఫినేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? ఈ P కామా Q ఎక్కడి నుంచి వస్తున్నాయి? P కామా Q is belongs to ఇంటీజర్స్. ఇంటీజర్స్ అని ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే మీకు తెలిసిన విషయమే, పూర్ణ సంఖ్యలు. ఓకే, ఈ పూర్ణ సంఖ్యలో ఉండేటటువంటి విలువలన్నింటిని కూడా ఈ పి అండ్ క్యూ ప్లేస్ లో రాయొచ్చు మనం. అంటే పి కామా క్యూ ప్లేస్ లో ఉండేటటువంటి ఈ కాన్సెప్ట్ లో మనకు సంబంధించిన ఇంటీజర్స్ లో ఏ వాల్యూస్ అన్నా రావచ్చు, కానీ ఒక చిన్న కండిషన్ మాత్రం ఇక్కడ ఫెయిల్ అవుతుంది. ఏమంటే అది క్యూ మాత్రం 0 మాత్రం రాయరాదు అంటే నాట్ ఈక్వల్ టు. నౌ ఇన్ దిస్ సిచ్యువేషన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ P by Q ఫామ్. మీరు రాసేటటువంటి నంబర్ ఏ విధంగా ఉండాలంటే P by Q లో ఉండాలి. పైన ఉన్నదాన్ని లవం, కింద ఉన్నదాన్ని హారం అంటే ఇది చిన్న కాన్సెప్ట్. P by Q లో రూపంలో ఉండేటటువంటి సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటాం. అందులో P కామా Q అనేవి పూర్ణ సంఖ్యలకు చెందుతాయి. P కామా Q అనేది ఖచ్చితంగా ఏదైనా ఇంటీజర్ ఉండొచ్చు, అంటే ఇక్కడ నుంచి వస్తున్నాయి అంటే ఇక్కడ నుంచి కూడా బయలుదేరుతున్నాయి అన్నట్లే కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ Q అనేది మాత్రం పక్కాగా 0 మాత్రం కారాదు. పైన P ప్లేస్ లో 0 ఉండొచ్చు అంటే ఉండొచ్చు. ఇక్కడ కండిషన్ మాత్రమే ఇది. నౌ దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ Q అనే కాన్సెప్ట్ గురించి చూడండి. నేను ఈ విధంగా డయాగ్రామ్ డ్రా చేస్తున్నా, మీకు ఏమైనా అర్థం అవుతుందో లేదో చూడండి. NWZ అండ్ Q, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. N అనేది W లో ఉంది, W అనేది Z లో ఉంది, Z అనేది Q లో ఉంది. Q అనేది Z లో లేదు, Z అనేది W లో లేదు, W అనేది N లో లేదు. అంటే మొత్తానికి ఇక్కడ బిగ్ కాన్సెప్ట్ వచ్చేసి Q అనే కాన్సెప్ట్ బిగ్ కాన్సెప్ట్. N సబ్సెట్, W సబ్సెట్, Z సబ్సెట్ Q. N అనేది W లో ఉంది, W అనేది Z లో ఉంది, Z అనేది Q లో ఉంది. న్యాచురల్ నంబర్ సబ్సెట్ హోల్ నంబర్ సబ్సెట్ ఇంటీజర్ సబ్సెట్ రేషనల్ నంబర్స్. ఇది కాన్సెప్ట్ ఆఫ్ ది రేషనల్ నంబర్స్, అకర్ణీయ సంఖ్యలు. ఇప్పటి నుంచి మన క్లాస్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నియరెస్ట్ గా 1 hour ఆర్ మోర్ దెన్ 1 hour వరకు ఉంటుంది. ఆ కాన్సెప్ట్ లో ఖచ్చితంగా మీకు ఒక బిట్, ఖచ్చితంగా ఎస్జిటిలో ఒక ప్రాబ్లం పక్కాగా ఉంటుంది. ఒకసారి దాని గురించి డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్, టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. చూడండి, టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్. ఫస్ట్ వన్ చూడండి, క్లోజర్ ప్రాపర్టీ. సంవృత ధర్మం లేదా సంవృత న్యాయం అంటాం. సెకండ్ వన్ స్థిత్యంతర ధర్మం లేదా వినిమయ ధర్మం, దానికి కమ్యూటేటివ్ ప్రాపర్టీగా డిఫైన్ చేస్తాం. థర్డ్ వన్ వచ్చేసి అసోసియేటివ్ ప్రాపర్టీ, దానికి వచ్చేసి సహచర ధర్మం అంటాం, సహచర ధర్మం లేదా సహచర న్యాయం. ఫోర్త్ కాన్సెప్ట్ వచ్చేసి విభాగ న్యాయం లేదా విభాగ ధర్మం, దాన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ లేదా డిస్ట్రిబ్యూటివ్ లా అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఐడెంటిటీ ప్రాపర్టీ. ఐడెంటిటీలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి అడిషన్ ఆఫ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అన్నాం. ఐడెంటిటీ మనం తత్సమ ధర్మం లేదా తత్సమ న్యాయం అంటాం. దీంట్లో 2 రకాలు, సంకలన తత్సమం, గుణకార తత్సమం. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి 6th వన్, ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇన్వర్స్ అంటే విలోమ ధర్మం అని అర్థం. దీంట్లో మళ్ళీ 2 రకాలు, సేమ్ యాస్టీస్ గా సంకలన విలోమం, గుణకార విలోమం. సంకలిత విలోమంని మనము అడిటివ్ ఇన్వర్స్ అని, గుణకార విలోమంని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని డిఫైన్ చేస్తాం. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్
క్లోజర్ ప్రాపర్టీ గురించి డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఒకసారి ట్రై చేద్దాం. కాన్సెప్ట్ నంబర్ 3. ఇందులో ఫస్ట్ ప్రాపర్టీ నేమ్ వచ్చేసి క్లోజర్ ప్రాపర్టీ. ఈ క్లోజర్ ప్రాపర్టీ గురించి డిఫైన్ చేసుకుంటూ వెళ్దాము. ఎలాంటి కాన్సెప్ట్ ని క్లోజర్ ప్రాపర్టీ అంటాం, అదే ఇంపార్టెంట్. ఎస్, ఫస్ట్ కాన్సెప్ట్ క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ దీన్ని మనం ఏమనొచ్చు అంటే తెలుగులో సంవృత ధర్మం. సంవృత ధర్మం. క్లోజర్ ప్రాపర్టీని ఏ విధంగా డిఫైన్ చేస్తాం ఒకసారి చూడండి. యూ కెన్ టేక్ ఎనీ టూ న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ ఎందుకు తీసుకోవాలి సార్ అంటే, యూ కెన్ టేక్ న్యాచురల్ నంబర్స్ ఆర్ హోల్ నంబర్స్ ఆర్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నంబర్స్, ఏదైనా తీసుకోవచ్చు. జస్ట్ యూ కెన్ టేక్ ఎనీ టూ నంబర్స్. ఎనీ టూ న్యాచురల్ నంబర్స్ తీసుకోవచ్చు, హోల్ నంబర్స్ తీసుకోవచ్చు, ఇంటీజర్స్ తీసుకోవచ్చు, రేషనల్ నంబర్స్ తీసుకోవచ్చు. ఏ తీసుకున్నా పర్వాలేదు. న్యాచురల్ నంబర్స్ లో ఎనీ టూ న్యాచురల్ నంబర్స్ తీసుకుందాం. 2, 3 2 నంబర్స్ తీసుకున్నాం. ఆ 2 నంబర్స్ తీసుకొని మనకి ఆపరేషన్స్ అనేవి 4 కాన్సెప్ట్స్ ఉన్నాయమ్మా. అడిషన్ పరిక్రియలు అంటాం, గణిత పరిక్రియలు. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. క్లోజర్ ప్రాపర్టీ గురించి మనము డిస్కషన్ చేస్తున్నాం. జస్ట్ లిజన్ హియర్. మనం నేర్చుకున్నటువంటి ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఒకటి దగ్గర కలుసుకున్నాయి. న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్స్ అండ్ రేషనల్ నంబర్స్ ఒక ఆర్డర్ లో రాయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ టేక్ ఎనీ టు న్యాచురల్ నంబర్. ఫస్ట్ 2 న్యాచురల్ నంబర్స్ ని తీసుకొని ఏం చేయాలి సార్? అడిషన్ చేసుకో, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఏదైనా చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అడిషన్ గురించి మాట్లాడదాం. యూ కెన్ టేక్ ఎనీ 2 న్యాచురల్ నంబర్స్. ఈ 2 నంబర్స్ ని మనము అడిషన్ చేద్దాం. 2 and 3 ని అడిషన్ చేద్దాం. ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. 2 + 3 = 5. 2 + 3 = 5. 2, 3 ఎందుకు అవి 2 తీసుకోవాలంటే ఏవైనా తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ ఎనీ 2 న్యాచురల్ నంబర్స్. ఏ 2 న్యాచురల్ నంబర్స్ అన్నా తీసుకోండి, వాటిని సంకలనం చేయండి, అడిషన్ చేయండి. వచ్చిన రిజల్ట్ గురించి మాట్లాడదాం. వచ్చిన ఆన్సర్ 5. మనం తీసుకున్నటువంటి 2 న్యాచురల్ నంబర్లు తిరిగి తన న్యాచురల్ నంబర్ ని తీసుకొచ్చిందా లేదా అనేది ప్రాపర్టీ. యూ కెన్ టేక్ ఎనీ 2 న్యాచురల్ నంబర్స్ అండ్ యాడ్ దెమ్, దట్ విల్ బికమ్ అగైన్ ఏ న్యాచురల్ నంబర్ ఆర్ నాట్. ఏవైనా 2 సహజ సంఖ్యలను తీసుకొని కలుపగా వచ్చే విలువ మళ్ళీ తిరిగి సహజ సంఖ్య అవుతుందా లేదా? అవుతే ధర్మం పాటిస్తుంది అని అర్థం, కాకపోతే ధర్మం ఫెయిల్ అయిందని అర్థం. ఎలాంటి ధర్మము? సంవృత ధర్మం. దీనికి ఇంకొక కాన్సెప్ట్ ని మనం ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇప్పుడైతే 5 న్యాచురల్ నంబర్ అయింది చూడండి. దిస్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్. యూ కెన్ టేక్ 2 న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్ 1, natural number 2. You can take 2 natural numbers and add them. The result is also a natural number. ప్రతిసారి కూడా ఇది సక్సెస్ అవుతుందా లేదా ఒకసారి చూడండి. ఏ 2 న్యాచురల్ నంబర్స్ తీసుకొని యాడ్ చేసినా కూడా మళ్ళీ న్యాచురల్ నంబరే వస్తుంది పక్క. అలాంటి కాన్సెప్ట్ రాకుండా ఒక్క ఎగ్జాంపుల్ చెప్పండి. మీ వల్ల కాదు. బికాస్ ఆఫ్ అదొక కాన్సెప్ట్ ధర్మం కాబట్టి ఎప్పుడు కూడా ఫెయిల్ కాదు. యూ కెన్ టేక్ ఎనీ 2 న్యాచురల్ నంబర్స్ అండ్ యాడ్ దెమ్. దట్ రిజల్ట్ ఈజ్ అగైన్ ఏ న్యాచురల్ నంబర్. ఏవైనా 2 సంఖ్యలు, అవి కూడా సహజ సంఖ్యలు, సహజ సంఖ్యలను తీసుకొని కలుపగా వచ్చేటటువంటి సాధన అనేది మళ్ళీ తిరిగి అదే సహజ సంఖ్యా సమితికి చెంది ఉంటుంది. కాబట్టి ఇక్కడ సహజ సంఖ్యలు అనేవి సంవృత ధర్మాన్ని పాటిస్తాయి సంకలనం దృష్ట్యా. న్యాచురల్ నంబర్స్ ఆర్ సాటిస్ఫైడ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ ద అడిషన్. ఇట్స్ క్లియర్ స్టూడెంట్స్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద సెకండ్ కాన్సెప్ట్. ఇప్పుడు హోల్ నంబర్స్ గురించి మాట్లాడదాం. హోల్ నంబర్స్ అనేవి ఏవైనా 2 హోల్ నంబర్స్ తీసుకొని యాడ్ చేయండి, మళ్ళీ హోల్ నంబర్ అవుతుందా లేదా అంటే ఖచ్చితంగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 0, 5. 0, 5 ని రెండింటిని యాడ్ చేద్దాం. 0 + 5 రిజల్ట్ ఈస్ 5. 0 హోల్ నంబరే, 5 హోల్ నంబరే, 0 + 5 రిజల్ట్ 5 కూడా హోల్ నంబరే. యూ కెన్ టేక్ ఎనీ 2 న్యాచురల్ నంబర్, ఎనీ హోల్ నంబర్స్. సో దట్ ఇక్కడ కూడా మనం ఏం మాట్లాడవచ్చు? హోల్ నంబర్స్ ఆర్ సాటిస్ఫైడ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్. సిమిలర్లీ వాట్ యూ సే అబౌట్ ఇంటీజర్స్. మరి ఇంటీజర్స్ లో ఏమైనా 2 నంబర్స్ తీసుకోండి. ఐఎమ్ టేకింగ్ జస్ట్ నెగటివ్స్. -7, -3. సమ్ ఆఫ్ దిస్ 2 కాన్సెప్ట్స్ చెప్పండి. -7 ని -3 ని అడిషన్ చేయాలంట. చేద్దాం, పోయేది ఏముంది? ఇక్కడ చూడండి, ఇక్కడ
-7 plus into minus -3. Now the same signs are there. Some sign is big number sign. Answer is -10. -10 అనే ఆన్సర్ మళ్ళీ ఇంటీజర్స్ లో ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. రుణ సంఖ్యలు ఖచ్చితంగా ఇంటీజర్ లో ఉండాల్సిందే కదా. సో -10 is also again integer. ఇది ఇంటీజర్ అయింది చూడండి. దిస్ ఈజ్ ఇంటీజర్. ఇది హోల్ నంబర్ అయింది చూడండి. హోల్ నంబర్. దిస్ ఈజ్ న్యాచురల్ నంబర్. అంటే రెండు సహజ సంఖ్యలు తీసుకోవడం, రెండు పూర్ణాంకాలు తీసుకోవడం, రెండు పూర్ణ సంఖ్యలు తీసుకోవడం, వాటిని యాడ్ చేయడం వల్ల వచ్చేటటువంటి కాన్సెప్ట్స్ మళ్ళీ తన న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్స్ లో రావడం జరుగుతుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్స్ ఆర్ సాటిస్ఫైడ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ ద అడిషన్. మరి లాస్ట్ కాన్సెప్ట్ రేషనల్ నంబర్ గురించి మాట్లాడదామా? యూ కెన్ టేక్ ఎనీ టూ రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్ అంటేనే ఖచ్చితంగా ఫ్రాక్షన్ లో ఉంటాయి. 2/3, 4/5. దీని యొక్క రిజల్ట్స్ అని కూడా 2/3, 4/5 ని యాడ్ చేద్దాం. ఎలా యాడ్ చేయాలి? చాలా మంది డిఫరెంట్ యాంగిల్ యాడ్ చేస్తూ ఉంటారు. 2+4 అని, 3+5 అని. ఆ కాన్సెప్ట్ కాదు ఇక్కడ. ఎల్సిఎం దృష్టిలో పెట్టుకొని చేయాలా, లేదంటే క్రాస్ మల్టిప్లికేషన్ అడ్డ గుణకారం చేయొచ్చు. యూ కెన్ యూజ్ ఎనీ వన్. ఇది బేసిక్ కాన్సెప్ట్ అమ్మా. ఇది ఫాస్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఏ రెండు అకర్ణీయ సంఖ్యలు తీసుకొని యాడ్ చేసినా, సబ్ట్రాక్ట్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, డివిజన్ చేసినా ఖచ్చితంగా అకర్ణీయ సంఖ్య వస్తుంది పక్క. సో నౌ 2/3. 5 2 జా 10, 3 4 జా 12. సమ్ బై ఈ టూ కాన్సెప్ట్స్ 3 5 జా 15. ఫైనల్ గా సమ్ చేసే 22/15. ఇది p/q లా లేదా? సో ఇట్ ఈస్ ఏ రేషనల్ నంబర్. యూ కెన్ టేక్ టూ రేషనల్ నంబర్స్ అండ్ సమ్ దెమ్. వాట్ ఈస్ ద రిజల్ట్? ఫైనల్లీ దట్ ఈస్ ఆల్సో ఏ రేషనల్ నంబర్. ఫైనల్ గా ఒక కాన్సెప్ట్ చెప్పండి. ఇప్పుడు మనకి రెండు సహజ సంఖ్యలు, యూ కెన్ టేక్ ఎనీ టూ న్యాచురల్ నంబర్స్, యూ కెన్ టేక్ టూ హోల్ నంబర్స్, యూ కెన్ టేక్ two integers, you can take as well as a rational numbers and add them. Those concepts are add them. What is the result? The result will become in the same concept, natural number, whole number, integers and rational numbers respectively. ఎవరు కాన్సెప్ట్స్ లో తీసుకున్నామో మళ్ళీ దాని ఆన్సర్ అందులోనే వచ్చేస్తుంది. కాబట్టి natural number, whole number, integers, rational numbers are satisfied closure property under the addition. అడిషన్ ప్రకారంగా ఏ కాన్సెప్ట్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ లేదు. కాబట్టి natural number, whole number, integers and rational numbers satisfied closure property under the అడిషన్. ఇది అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనము మల్టిప్లికేషన్ లోకి వెళ్దాం. మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ కంటే ముందర మల్టిప్లికేషన్ లోకి వెళ్దాం. ఎందుకంటే చాలా ఈజీ కాన్సెప్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం. నౌ సేమ్ కాన్సెప్ట్. ఇది మొత్తం అడిషన్ ప్రకారంగా క్లియర్ అయిపోయిందమ్మా. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద సబ్ట్రాక్షన్. ఓకే, సేమ్ కాన్సెప్ట్ తీసుకొని సబ్ట్రాక్షన్ వెళ్దాం. ఫైనల్ గా ఏమంటారు చెప్పండి. ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి ఒక్కసారి దీని గురించి డీప్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్ అండ్ రేషనల్ నంబర్స్ are all satisfied closure property under addition. అడిషన్ పైన న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్ అండ్ రేషనల్ నంబర్స్ అన్ని కూడా తన సంవృత ధర్మాన్ని పాటించినాయి. కేవలం సంకలనం పైన మాత్రమే. ఎస్, నౌ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ మల్టిప్లికేషన్ పైన చూద్దాం. Yes, I am going to the multiplication. Again, you can take any two natural numbers. Rendu natural numbers తీసుకోండి. Natural number 1, natural number 2. Next whole numbers తీసుకోండి. Whole number 1, whole number 2. Integers తీసుకోండి. Integer 1, integer 2. రేషనల్ నంబర్ తీసుకోండి. రేషనల్ నంబర్ 1, రేషనల్ నంబర్ 2. జస్ట్ ఐఎమ్ టేకింగ్ టూ న్యాచురల్ నంబర్స్. ఏవైనా తీసుకోండి. 7 2, ఏదైనా తీసుకోండి. 8 5. నెక్స్ట్ 0 -4. నెక్స్ట్ 3 5. ఏం సార్ 3 5 తీసుకున్నా? అది p/q ఫామ్ లో లేదు కాబట్టి p/q ఫామ్ లేదనుకుంటారు చాలా మంది. విచ్ ఏ నంబర్ నాట్ హ్యావింగ్ డినామినేటర్ దట్ ఈస్ ఏ రేషనల్ నంబర్స్. ఇక్కడ చూడండి, ఒక
భిన్నంలో హారం లేకపోతే అది ఖచ్చితంగా రేషనల్ నంబర్ కాదు అనే ప్రస్తావన వస్తుంది. విచ్ ఏ నంబర్ నాట్ హ్యావింగ్ డినామినేటర్ దట్ వాల్యూ ఈజ్ షూర్లీ 1. కింద ఏం లేకపోతే హారంలో 1 అనే కాన్సెప్ట్ ఉంటుంది, జాగ్రత్త. జస్ట్ 3,5. ఇప్పుడు చెప్పండి, నేచురల్ నంబర్లు అన్ని కూడా రేషనల్ నంబర్లు ఉన్నాయా లేదా? ఎస్, 3,5 అనేది రేషనల్ నంబర్లో రాయేసిన, కానీ ఇది పీపైకిలో లేదు అని అనే కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి డినామినేటర్ 1 పెట్టేసినాం. ఇప్పుడు చూడండి, వీటి యొక్క ప్రోడక్ట్ చెప్పండి. ప్రోడక్ట్, వాట్ ఈస్ ద ప్రోడక్ట్? ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సెప్ట్స్ 14. ఈ 14 అనేది నేచురల్ నంబరా కాదా? మనం నేచురల్ నంబర్ లో 2 కాన్సెప్ట్స్ తీసుకున్నాం, అగైన్ ప్రోడక్ట్ చేస్తే మళ్ళీ నేచురల్ నంబర్ వచ్చింది. 8 5 జా 40. 40 అనేది హోల్ నంబర్ లో ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ హోల్ నంబర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ దిస్ నంబర్? 0. ఇది కూడా ఇంటీజరా కాదా? ఎస్, దిస్ ఈస్ ఆల్సో ఇంటీజర్. ఈ కాన్సెప్ట్ ప్రోడక్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరే నంబర్ అన్నా తీసుకోవచ్చు, మీ ఇష్టం, తప్పేం లేదు. నౌ ఐఎమ్ గోయింగ్ టు 3/5, 5/4. Now this 5 get cancelled. Remaining number is 3/4. 3/4 is a rational number or not? Yes, rational number. ఏదైనా తీసుకోవచ్చు. Now what to say about here? ప్రోడక్ట్ లో కూడా మనకి అన్ని కూడా సాటిస్ఫైడ్ అవుతాయి. ఏదైనా డౌట్ ఉంటే మీకు కామెంట్ సెషన్ లో చెప్పొచ్చు. కానీ ఏదైనా ఫెయిల్ అయ్యే అవకాశం ఉందా? అలాంటి దాన్ని కామెంట్ సెషన్ లో పెట్టండి, అప్పుడు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ ఇక్కడ అన్ని కూడా సక్సెస్ ఎందుకు అవుతాయి అంటే అదొక ధర్మాన్ని పాటిస్తుంది కాబట్టి సక్సెస్ అవుతాయి. సక్సెస్ అవుతుంది కాబట్టి అన్ని రైట్స్ కొడతాము, సక్సెస్ కాకపోతే నాట్ సాటిస్ఫైడ్ అని రాస్తాము. అప్పుడు మనకి ఆన్సర్లు కొన్ని వచ్చేస్తే నెక్స్ట్ కాన్సెప్ట్ లో అవి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఇప్పటికీ మనకి అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ పైన కాన్సెప్ట్స్ క్లియర్ అయినాయి. ఈ మల్టిప్లికేషన్ పైన డెఫినేషన్ ఏమని చెప్పొచ్చు అంటే చూడండి, న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్ అండ్ రేషనల్ నంబర్స్. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు అన్నీ కూడా మల్టిప్లికేషన్ పైన సంవృత ధర్మాన్ని పాటించినాయి. న్యాచురల్, హోల్, ఇంటీజర్స్ అండ్ రేషనల్ నంబర్ సాటిస్ఫైడ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ ద మల్టిప్లికేషన్ ఆల్సో. అడిషన్ పైన సక్సెస్ అయింది, మల్టిప్లికేషన్ సక్సెస్ అయింది. సో ఇదే మ్యాటర్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయొచ్చు? natural whole integers are all satisfied closure property under the addition తో పాటుగా మల్టిప్లికేషన్ అని రాయొచ్చా లేదా? మీరే చెప్పాలి. మల్టిప్లికేషన్ ఈ కాన్సెప్ట్స్ మళ్ళీ తర్వాత వస్తాయి, మా టేబుల్స్ ఫామ్ అవుతాయి. ఆ టేబుల్స్ మనం ఫాస్ట్ గా చెప్పేస్తాం. ఇప్పుడైతే మీ మైండ్ లో అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ తీసుకున్నాం, వాటిని అన్ని దగ్గర సాటిస్ఫై చేస్తూ వెళ్ళాం. ఆల్ ఆర్ సక్సెస్ అండర్ ద అడిషన్ యాజ్ వెల్ యాజ్ మల్టిప్లికేషన్. ఇప్పుడు మనము సబ్ట్రాక్షన్ చూద్దాం. మల్టిప్లికేషన్ అయిపోయింది కాబట్టి సబ్ట్రాక్షన్ కి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. సేమ్ న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, మనకి అన్ని కాన్సెప్ట్స్ మళ్ళీ తెలుసు కాబట్టి అదే ఫామ్ అయిదాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ న్యాచురల్ నంబర్, మళ్ళీ హోల్ నంబర్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్. యూ కెన్ టేక్ ఎనీ 2 కాన్సెప్ట్స్. ఇప్పుడు తీసుకున్న నంబర్లే తీసుకోవచ్చు, వేరే డిఫరెంట్ నంబర్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు మన కాన్సెప్ట్ వచ్చేసి సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ వైపు వెళ్తున్నాం. సబ్ట్రాక్షన్ కేవలం మైనస్ మాత్రమే చేయాలి, డిఫరెన్స్. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 3 7 4 9 8 -8 -4 3/4 5/7. దీన్ని ఏ విధంగా సబ్ట్రాక్షన్ చేయాలి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఐఎమ్ టేకింగ్ 3, 7 నేచురల్ నంబర్స్ లో ఉన్న. ఎస్, దిస్ ఈస్ నేచురల్ నంబర్ 1, నేచురల్ నంబర్ 2. రెండు నేచురల్ నంబర్స్ ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. 3 7 డిఫరెన్స్ ఎంత? ఆన్సర్ ఈజ్ 4 అంటారు చాలా మంది, కానీ -4. ఇప్పుడు చెప్పండి, డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 నేచురల్ నంబర్స్ ఏమైంది? డిఫరెన్స్ ఆఫ్ 2 నేచురల్ నంబర్స్ ఈజ్ నెగిటివ్ అయింది. మళ్ళీ తీసుకున్నటువంటి నేచురల్ నంబర్స్ మళ్ళీ నేచురల్ నంబర్ ని తీసుకొచ్చిందా అంటే ఫెయిల్ అయింది. సార్ మీరు తీసుకున్నారు కరెక్టే, కానీ 3 7 ఎందుకు తీసుకున్నారు? 7 3 తీసుకోవచ్చు కదా. నాకు డౌట్ వచ్చింది అంటే యూ కెన్ టేక్ 7 and 3 ఆల్సో. 7 లో 3 కట్ చేస్తే 4. ఎస్, 4 ఇప్పుడు రైట్ అయింది కదా సార్, ఇప్పుడు సాటిస్ఫై అవుతుంది కదా అంటే చూడండి, ధర్మం అంటే ఎల్లవేళలా సత్యం కావడము. ఏదైనా ప్లేస్ లో మనకి ఫామ్ అనేది, ఆ ధర్మం అనేది రివర్స్ అయిందనుకో దాన్ని అధర్మంగా తీసుకుంటాం అనమాట. సో దాట్ ధర్మం, న్యాయం అనే కాన్సెప్ట్, లా ఆర్ ప్రాపర్టీ ఈజ్ ఆల్వేస్ ట్రూ ఉండాలి. ఎక్కడో ఒక దగ్గర తగ్గితే, ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ అయితే అది ధర్మం అనబడదు. సో దట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 10th క్లాస్ ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తున్నాడు.
ఫ్రమ్ తెలుగు నుంచి సోషల్ వరకు అన్ని ఎగ్జామ్స్ రాసినాడు. తెలుగులో 10/10, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అప్ టు సైన్స్ వరకు కూడా 10/10 వచ్చినాయి. సోషల్ అనే ఎగ్జామ్ లో ఫెయిల్ కావడం జరిగింది. ఆ అబ్బాయి 10th పాస్ అయినట్లా ఫెయిల్ అయినట్లా అంటే మీరే చెప్పండి. ఇప్పుడు అన్ని సక్సెస్ అయినారు కాబట్టి సక్సెస్ అని రాస్తారా చెప్పండి? 10/10 అవుట్ ఆఫ్ 10/10 అని రాస్తారా ఫైనల్ రిజల్ట్? బట్ సోషల్లో ఫెయిల్ కావడం వల్ల రిజల్ట్ మాత్రం ఫెయిల్ అవుతుందని మీరే చెప్తారు. సో ప్రాపర్టీ అనేది కూడా అంతే. ఎన్ని సక్సెస్ ఉన్నా కూడా ఏదైనా ఒక్క ఫెయిల్యూర్ చూపించడానికి ట్రై చేసినారు అనుకోండి, అప్పుడు ఆ ధర్మం అనేది ఫెయిల్ అవుతుంది. నాట్ సాటిస్ఫైడ్ అంటాం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ధర్మాలు చెప్పేటప్పుడు ఇక్కడ ఇలానే ఎందుకు తీసుకోవాలి, ఇలా తీసుకోవచ్చు కదా, తీసుకోండి. తీసుకున్న తర్వాత అది ఒకవేళ సక్సెస్ అయితేనే ధర్మం సక్సెస్ అని కాదు. అక్కడ ఏదైనా ఒక చిన్న మిస్టేక్ ఉందా అని మనం ట్రై చేయడమే దానిపైన ఉన్నటువంటి సబ్జెక్ట్ మనకు వచ్చేస్తుంది. చూడండి, మీ వచ్చినటువంటి ఈ లాజిక్ 3-7 ఎందుకు తీసుకున్నారు సార్? 7-3 తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ 7-3, నో ప్రాబ్లం. 7-3 కట్ చేస్తే 4. మళ్ళీ ప్రతిసారి ఇప్పుడు 3-7 తీసుకోరాదా అంటే 3-7 కూడా తీసుకోవాలి. ఎస్ సార్ చెప్పినట్లు కాన్సెప్ట్ వచ్చేసి ఏ విధంగా చేసినా కూడా ట్రూ అనే కాన్సెప్ట్ వస్తేనే అది ధర్మం సాటిస్ఫై చేసినట్లు. ఇప్పుడు చూడండి, 7-3 తీసుకుంటే ఓకే, మీరు తీసుకోండి. 7,3 తీసుకోండి. 7 and 3. ఇప్పుడు వీటి యొక్క న్యాచురల్ నంబర్స్ 1, న్యాచురల్ నంబర్ 2 డిఫరెన్స్ చేస్తే 7 లో 3 కట్ అయితే రిజల్ట్ 4 అనేది ఇది న్యాచురల్ నంబర్ ట్రూ అయింది. ఎస్, ఇది ట్రూ అయిందని ఇలాంటి క్వశ్చన్స్ మనం తీసుకోకుండా ఉంటామా? ఎలా? కాదు కదా. సో మీ 7 and 3 అనే కాన్సెప్ట్, 7 and 3 అనే కాన్సెప్ట్ డిఫరెన్స్ 7 - 3 4 రాసి మీరు రైట్ కొట్టుకోవచ్చు. కానీ 3 and 7 డిఫరెన్స్ 3 - 7 = -4 అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది కదా. అలాంటి నంబర్ తీసుకొని మనం దాన్ని ఫెయిల్ చేయొచ్చు. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ న్యాచురల్ నంబర్స్ అనేవి సబ్ట్రాక్షన్ పైన ఫెయిల్ అయిపోయినాయి. ఏ ధర్మం? అది సమృద్ధ ధర్మం. Difference of subtraction of two natural numbers is not satisfy the closure property. Closure property ని natural numbers fail చేసుకుంటున్నాయి. అడిషన్ లో మల్టిప్లికేషన్ లో సక్సెస్ చేసుకున్నారు, కానీ సబ్ట్రాక్షన్ లో ఫెయిల్ అయినాయి. చూడండి, now natural numbers are not satisfied closure property under the subtraction, but addition multiplication is true, సబ్ట్రాక్షన్ ఇస్ ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అయింది ఒక్కసారి చూడండి. మైనస్ అనే కాన్సెప్ట్ వల్ల ఆన్సర్స్ అనేవి నెగిటివ్ లో ఒకవేళ ఫామ్ అయితే అని మనకు తెలుసు. నెగిటివ్ లో ఆన్సర్లు రావడం వల్ల అలాంటి నెగిటివ్లు మన న్యాచురల్ నెంబర్ లో లేవు కదా. ఆ కాన్సెప్ట్ మన మైండ్ లో ఫిక్స్ అయితే మనం ఎలాంటి కాన్సెప్ట్ అయినా స్టేట్మెంట్ వైజ్ గా ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా స్టేట్మెంట్ వైజ్ గానే ప్రాబ్లమ్స్ అవడానికి వస్తుంది. నేను ఒక బిట్ వస్తుంది అన్నాను కదా, అలాంటి బిట్ ఖచ్చితంగా స్టేట్మెంట్ వైజ్ గానే వస్తుంది, ప్రాబ్లం వల్ల రాదు. సో దట్ వెరీ ఇంపార్టెంట్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నా హోల్ నంబర్స్ గురించి ఆలోచించండి. ఇదే పరిస్థితి ఇక్కడ తీసుకుంటే, ఇక్కడ న్యాచురల్ నెంబర్ లో ఉన్న వాల్యూస్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఏమైతుంది? ఇక్కడ కూడా నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. నెగిటివ్ వాల్యూ మన హోల్ నెంబర్ లో ఉంటుందా అంటే ఉండదు. సో ఇట్ ఈస్ ఆల్సో ఫెయిల్. ఇది అర్థమైంది అనుకుంటా. 4 లో 9 కట్ చేస్తే మీకు ఏమొస్తుంది ఆన్సర్? -5 వస్తుంది. మైనస్ అనే నంబర్స్ నెగిటివ్ అనే కాన్సెప్ట్ హోల్ నెంబర్ లో కూడా ఉండవు కదా. న్యాచురల్ నెంబర్ లో హోల్ నెంబర్ అనేవి పాజిటివ్ నంబర్స్, నెగిటివ్ నంబర్స్ ఎలా వస్తాయి? సో ఇక్కడ ఫెయిల్ అయినది ఇక్కడ కూడా ఫెయిల్ కావడానికి ఛాన్స్ ఉంది. బికాస్ ఆఫ్ దానికి దీనికి రిలేషన్ జస్ట్ 0నే కదా. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ఫెయిల్. ఇంటీజర్స్ గురించి మాట్లాడదాం. ఇంటీజర్స్ లో చూడండి, -8 తీసుకున్నా, -4 తీసుకున్నా, వీటికి సబ్ట్రాక్షన్ చేయమన్నాడు. ఎస్, సబ్ట్రాక్షన్ మళ్ళీ మైనస్ రాసిన. -8 సార్ ఇక్కడ మైనస్ ఎందుకు రాసిన? ఆల్రెడీ మైనస్ ఉంది కదా అంటే డిఫరెన్స్ ఆఫ్ ది -8 అండ్ -4 తీసుకున్నటువంటి రెండు ఇంటీజర్స్ కూడా రెండు నెగిటివ్ ఉన్నాయి. రెండు నెగిటివ్ ని మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయమంటున్నారు కాబట్టి దిస్ ఈస్ ద యువర్ నంబర్, యువర్ వాల్యూ ఈజ్ దేర్, దిస్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ఇంటీజర్. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ number is 4. The difference of 8,4 is 4. Bigger number sign is minus. Our answer -4 inside of the integer. ఇది రాంగ్ అని అనకూడదు, రాంగ్ కాదు ఇది, రైట్. బికాస్ ఆఫ్ మైనస్ అనే నంబర్ ఇంటీజర్ లో ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, దానికి దీని ఒక 3 కాన్సెప్ట్స్ ఇప్పుడు లైన్ చూడండి. న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్ నాట్ సాటిస్ఫైడ్ క్లోజ్ ద ప్రాపర్టీ అండర్ ద సబ్ట్రాక్షన్. Integers are satisfied closure property under the subtraction. This is the most important. And rational numbers ఇక్కడ సక్సెస్ ఏంటంటే ఇక్కడ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సార్ ఒక్కసారి చెప్పండి అంటే ఇక్కడ చూడండి, మైనస్ చేస్తే 7 3 జా 21, 4 5 జా 20, 4 7 జా 28, మధ్యలో ఇక్కడ మైనస్, ఇక్కడ డివిజన్. 20 అనే నంబర్ 21 లో పోతే మనకు ఆన్సర్ వచ్చేసి 1/28. 1/20 అనేది రేషనల్ నంబరే కదా, P/Q ఫామ్ లో ఉంది కదా. సో
it is a satisfying concept. Natural number, whole number not satisfied, closure property under the subtraction. Integers and rational numbers are satisfied, closure property under the subtraction. Now I am going to the division concept. Yes, డివిజన్ అనే కాన్సెప్ట్ పైన ఒకసారి చూద్దాం. ఈ డివిజన్ కూడా చూడండి, డివిజన్ అంటేనే అయిపోయింది మనకి పీ బై క్యూ ఫామ్ రావాలి. పీ బై క్యూ ఫామ్ ఎక్కడ వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. డివిజన్ అంటేనే మనకి లవము హారము పీ బై క్యూ ఫామ్ లో ఖచ్చితంగా నంబర్స్ రావాల్సిందే. అలాంటి నంబర్స్ న్యాచురల్ నంబర్ లో ఉంటాయా, హోల్ నంబర్ లో ఉంటాయా, ఇంటీజర్స్ లో ఉంటాయి, రేషనల్ నంబర్ లో ఉంటాయి. రేషనల్ నంబర్ లో ఉంటాయి కాబట్టి మాత్రమే సక్సెస్ అవుతుంది. ఇవన్నీ ఫెయిల్ అవుతాయి. డీప్ గా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఎనీ 2 numbers 2, 3. వీటి డివిజన్ ఏమైతుందమ్మా 2/3 అవుతుంది. ఇలాంటి 2/3 నేచురల్ నెంబర్ లో నుంచి ఎక్కడి నుంచి తీసుకురాము? మనకు అలాంటి పీ బై క్యూ ఫార్మ్స్ ఇక్కడ ఉండవు కదా, ఇక్కడ కూడా ఉండవు. అదే క్వశ్చన్ అదే ఇక్కడ రిపీట్ అయితే మళ్ళీ ఫెయిల్, అదే ఇక్కడ రిపీట్ అయితే మళ్ళీ ఫెయిల్. సో నేచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, క్లోజర్ ప్రాపర్టీ అండర్ ద డివిజన్. బట్ రేషనల్ నంబర్స్ ఆర్ సాటిస్ఫైడ్, క్లోజర్ ప్రాపర్టీ అండర్ ద డివిజన్. ఎట్లా సార్ ఒక్కసారి చూపిస్తారా అంటే చూడండి, 2/3, 4/7 ఇలా తీసుకున్నాం. దీని డివిజన్ ఏ విధంగా చేయాలి? చాలా ఈజీ అమ్మా. ఎప్పుడైతే చూడండి ఫ్రాక్షన్స్ లో ఉండి డివిజన్ ఉన్నప్పుడు సింపుల్ గా చూడండి, ఈ 4/7 ని 7/4 గా తిప్పడం జరుగుతుంది. ఎందుకు అలా అంటే ఈ డివిజన్ కాస్త మల్టిప్లికేషన్ గా మారుస్తాం కాబట్టి. డివిజన్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ చేసే విధానం చూడండి, డివిజన్ ని రిమూవ్ చేసి మల్టిప్లై చేస్తాం. ఎప్పుడైతే సైన్స్ గుర్తులని మారిస్తే ఇమ్మీడియట్లీ దాని రెసిప్రోకల్ లోకి కన్వర్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద రెసిప్రోకల్ సార్? వ్యుత్క్రమం అంటాము. A/B, యాపిల్ బై బనానా అని వ్యుత్క్రమం చేయడం అంటే బనానా బై యాపిల్ గా రాయడం, CM/PM, PM/CM, A/B ఈజ్ ఈక్వల్ B/A గా రాయడం. నౌ ద క్వశ్చన్ 4/7. మనం 7/4 ఎందుకు రాసినాము అంటే డివిజన్ ఉంటే డివిజన్ రాయి, నేను 4/7 యాసిడ్ రాస్తా, నువ్వు డివిజన్ ఇంటూగా రాసినాం కాబట్టి దాన్ని తిప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది రెసిప్రోకల్ ఆఫ్ ది ఫ్రాక్షన్. నా ఇక్కడ చూడండి, 2 టేబుల్ 2 1 జా 2 2 జా, రిమైనింగ్ 1 7 జా 7, 3 2 జా 6. సార్ ఇంతకుముందు ఇట్లా క్రాస్ మల్టిప్లై చేసినావు కదా, ఇక్కడ ఎందుకు చేసినావు? దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది బేసిక్స్. బేసిక్స్ లేకపోతే ఏం చేయలేం. బేసిక్స్ అనే కాన్సెప్ట్స్ మన యూట్యూబ్ లో చాలా ఉన్నాయి, అవన్నీ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్రాక్షన్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది న్యూమరేటర్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది డినామినేటర్స్. లవం ని ఇంటూ చేయాలి, హారం ని మాత్రమే ఇంటూ చేయాలి. ఇప్పుడు చూడండి, మొత్తానికి ఫైనల్ గా మనము ఎంతో కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఏమేమి ఒకసారి చూడండి, కంప్లీట్ స్ట్రక్చర్. ఓకే, న్యాచురల్ నంబర్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడ రావడం లేదు. ఇది ఫైనల్ గా వచ్చేసి చూడండి, న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్ అండ్ రేషనల్ నంబర్స్ సాటిస్ఫైడ్, క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ లో ఎక్కడైతే నాట్ సాటిస్ఫైడ్ ద ప్రాపర్టీ ఎక్కడెక్కడైతే అనేది చూద్దాం ఒకసారి. అడిషన్, మల్టిప్లికేషన్ పైన ఆల్ కాన్సెప్ట్స్ ఆర్ ట్రూ. సబ్ట్రాక్షన్ లో ఎక్కడ ఫెయిల్ అవుతుంది? సబ్ట్రాక్షన్ లో నేచురల్ నంబర్, హోల్ నంబర్ లో నెగిటివ్స్ ఉండవు, అక్కడ ఇబ్బంది అవుతుంది. ఇంటీజర్ లో నెగిటివ్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. సో ద నేచురల్ నంబర్, హోల్ నంబర్ నాట్ సాటిస్ఫైడ్, క్లోజ్ ద ప్రాపర్టీ అండర్ ద సబ్ట్రాక్షన్. మళ్ళీ డివిజన్ లో అయితే నేచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్ ముగ్గురు ఫెయిల్ అవుతారు. రేషనల్ నంబర్ మాత్రమే సక్సెస్ అవుతుంది. ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతుంది, ఎక్కడెక్కడ సక్సెస్ అవుతుందో బాగా అర్థం చేసుకోండి. అడిషన్ లో, మల్టిప్లికేషన్ లో ఎవ్వరు ఆపలేరు, వాటిని అన్ని సక్సెస్ చేసుకుంటాయి. అడిషన్ లో, మల్టిప్లికేషన్ లో, అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆల్ ఆర్ ట్రూ. బట్ సబ్ట్రాక్షన్ లో ఎక్కడ ఫెయిల్ అవుతాయి? 2 ప్లేసెస్ లో ఫెయిల్ అవుతాయి. ఈ సబ్ట్రాక్షన్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే ఇలాంటి మైనస్లు ఎక్కడెక్కడ ఉండవు అంటే నేచురల్ నంబర్, హోల్ నంబర్ ఉండవు కాబట్టి అవి 2 ఫెయిల్ అవుతాయి. మరి డివిజన్ లో ఎక్కడ ఫెయిల్ అవుతాయి సార్ అంటే డివిజన్ అంటే P/Q ఫామ్ లో తయారైతాయి కాబట్టి ఇంటీజర్ లో కూడా అలాంటి నంబర్లు P/Q ఫామ్ లో కేవలం రేషనల్ నంబర్ లోనే ఉంటాయి కాబట్టి రేషనల్ నంబర్ మాత్రం సక్సెస్ చేసుకుంటే మళ్ళీ ముగ్గురు ఫెయిల్ అవుతారు. సో ప్లస్ ఇంటూలో ఆల్ ఆఫ్ సక్సెస్, సబ్ట్రాక్షన్ లో మాత్రం ఇద్దరు ఫెయిల్ అవుతారు, హోల్ నంబర్, నేచురల్ నంబర్, హోల్ నంబర్. డివిజన్ లో మాత్రం నేచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్ ముగ్గురు ఫెయిల్ అవుతారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఐఎమ్ గోయింగ్ టు ద వన్ మోర్ కాన్సెప్ట్, కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏమిటి అంటే స్థిత్యంతర ధర్మం లేదా వినిమయ ధర్మం అంటాం. వినిమయ ధర్మం. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేద్దామో ఒక్కసారి చూడండి. దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుందమ్మా. వినిమయ ధర్మానికి, స్థిత్య ధర్మానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అది ఒక్కసారి చూద్దాం.
ఇప్పుడు మన కాన్సెప్ట్ వచ్చేసి కమ్యూటేటివ్ ప్రాపర్టీ చాలా చాలా ఈజీ ఉంటది. మనం దీన్ని ఈజీగా కూడా గుర్తుపట్టవచ్చు. దీనికి మరొక పేరు వచ్చేసి స్థిత్యంతర, తెలుగులో నీట్ ఉంటుంది వర్డ్. స్థిత్యంతర, స్థితిలో మార్పు లేదా వినిమయ ధర్మం. అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడ ఉంటది, ఏం లేదనేది ఒక్కసారి మీకు లెటర్స్ ద్వారా చూపిస్తాను. ఒక యాపిల్ ఉంది, ఒక బనానా ఉంది. యాపిల్ బనానా, ఇక్కడ బనానా ఉంది, యాపిల్ ఉంది. ఈ రెండు కాన్సెప్ట్స్ ని చూడండి, రెండింటిని అడిషన్ చేస్తున్నాం. యాపిల్ ప్లస్ బనానా, యాపిల్ ను కొన్నాం, తర్వాత బనానా కొన్నాం, ఒక కాస్ట్ వస్తుంది. ఫస్ట్ బనానా కొని యాపిల్ కొన్నాం, అప్పుడు ఒక కాస్ట్ వస్తుంది. ఈ రెండు యొక్క కాస్ట్ సేమ్ ఉంటాయా లేవా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, యూ కెన్ టేక్ ఎనీ టూ న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్ అండ్ రేషనల్ నంబర్స్. ఎనీథింగ్, ఏదైనా తీసుకోవచ్చు. మనకు అయితే స్ట్రక్చర్ మాత్రం ఇది. న్యాచురల్ నంబర్స్ కానీ, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తీసుకున్న రెండు కాన్సెప్ట్స్ ని అడిషన్ చేయాలి. అడిషన్ ఎందుకు చెప్తున్నా అంటే, అండర్ ద అడిషన్ అనే కాన్సెప్ట్ పైన ఉన్నాం మనం. ఓకే, అండర్ ద అడిషన్ వెళ్దాం. ఫస్ట్ అడిషన్, తర్వాత మళ్ళీ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కాన్సెప్ట్ వెళ్దాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ సి అవుతుందా ప్రతిసారి అంటే ఎస్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం. న్యాచురల్ నంబర్స్ తీసుకుందాం, హోల్ నంబర్స్ తీసుకోండి, ఇంటీజర్స్ తీసుకోవచ్చు అండ్ రేషనల్ నంబర్స్ తీసుకోవచ్చు. ఏ రెండు న్యాచురల్ నంబర్స్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 తీసుకున్నా సార్, 2, 3 చలో 2, 3 తీసుకున్నావు కాబట్టి 2, 3 ఒకసారి రాయాలి, 3, 2 ఒకసారి రాయాలి. వీటి యొక్క సమ్ చూడండి, దీని ఆన్సర్ 5, దీని ఆన్సర్ 5. సో న్యాచురల్ నంబర్స్ ఆర్ సాటిస్ఫైడ్ క్లోజర్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ ద అడిషన్. వినిమయ ధర్మాన్ని న్యాచురల్ నంబర్స్ అనేవి సాటిస్ఫై చేస్తాయి. మరి హోల్ నంబర్ విషయంలో ఇవి కూడా సాటిస్ఫై చేస్తాయి. దానికి దీనికి డిఫరెన్స్ ఏమి, జస్ట్ ఒక 0 మాత్రమే కదా. సో హోల్ నంబర్స్ ఆల్సో సాటిస్ఫై క్లోజర్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ ద అడిషన్. మరి ఇంటీజర్స్ అవి అయినంత మాత్రం ఇవి కావు అంటే దీంట్లో నెగిటివ్స్ ఉంటాయి, జాగ్రత్త చాలా. మరి కరెక్ట్ అయితే కాదు ఒక్కసారి చూద్దాం. ఈ నెగిటివ్ అనే కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. -2, 3 తీసుకుందాం. ఏమైతుందో ఒకసారి చూద్దాం. -2ని 3ని యాడ్ చేయాలి, 3ని -2ని యాడ్ చేయాలి. ఏమైతుందో చూద్దాం. ప్లస్ ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ సైన్స్ కాబట్టి సబ్ట్రాక్షన్, బిగ్ నంబర్ సైన్ ఈజ్ పాజిటివ్. +1 వచ్చింది, మళ్ళీ అక్కడ +1 వస్తుందో లేదో ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే ఒక నంబర్ కి రెండు సైన్లు ఎట్ ఏ టైం వస్తాయో దాన్ని బ్రాకెట్ యూస్ చేసుకోవాలి. +(-3 -2). ఇంతకుముందు -2 ప్లస్, ఇప్పుడు 3 -2, ఆన్సర్ +1. బిగ్ నంబర్ సైన్ కాబట్టి ఏమైంది, ఇక్కడ నెగిటివ్స్ వచ్చినా కూడా తన స్థిత్య ధర్మాన్ని పాటించింది ఇంటీజర్స్ అనేది. సో న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్ సాటిస్ఫైడ్ ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ ద అడిషన్. మరి రేషనల్ నంబర్ లో ఇవన్నీ కాన్సెప్ట్స్ కలిపి ఉండేది రేషనల్ నంబర్. జస్ట్ p/q ఫామ్ లో ఉంటాయి. కావాలంటే రెండు p/q ఫామ్ తీసుకోండి. యూ కెన్ టేక్ ఎనీ 2/3, 4/5. 2/3ని 4/5 క్యాచ్ చేయండి, 4/5ని 2/3 క్యాచ్ చేయండి. ఎలా యాడ్ చేస్తే ఏమవుతుంది, ఫ్రాక్షన్ లోన కూడా అది రేషనల్ నెంబర్ సాటిస్ఫై అవుతుంది. అయినప్పటికీ కూడా ఒకసారి చెప్పండి సార్ అంటే చూద్దాం ఒకసారి. 2/3 + 4/5 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 2 10, 3 4 12, 3 5 15. ఇదే కాన్సెప్ట్, క్రాస్ మల్టిప్లైడ్. ఓకే, బటర్ఫ్లై మెథడ్ అంటాం. చూడండి, బటర్ఫ్లై మెథడ్. ఇక్కడ ప్లస్, ఇక్కడ బై. ఆన్సర్ వచ్చేసి 22/15. ఇది కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, రివర్స్ ఆర్డర్ చూద్దాం. 4/5, 2/3, బటర్ఫ్లై మెథడ్. 3 4 12, 5 2 10, 5 3 15. చూడండి, ఇక్కడ 12 10, 10 12, డినామినేటర్ 15 15 సేమ్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసి మళ్ళీ 22/15. సో వాట్ యు సే అబౌట్ ఫైనల్లీ హియర్, స్థిత్యంతర ధర్మం అనే కాన్సెప్ట్ న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్స్ అండ్ రేషనల్ నంబర్ లో సాటిస్ఫై అవుతుంది. ఎక్కడ దేనిపైన పరిక్రియ వచ్చేసి ప్లస్ అడిషన్ పైన. న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్స్ అండ్ రేషనల్ నంబర్స్ ఆర్ సాటిస్ఫైడ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ ద అడిషన్. మరి సబ్ట్రాక్షన్ అవుతుందా సార్ అంటే మీరే ఒకసారి ఊహించుకోండి. 10 రూపాయలు 1 రూపీ పోతే 9 రూపీస్, 1 రూపీలో 10 రూపీస్ పోతే -9 రూపీస్. ఫెయిల్ అవుతుంది. ఆల్ కాన్సెప్ట్స్ ఆర్ ఫెయిల్. ఈజీలీ యూ సే దట్ natural number, whole number, integer, rational numbers are not satisfied commutative property under the subtraction because of ఒక 10 రూపీస్ లో 1 రూపీ కట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 9 రూపీస్ అవుతుంది. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే రివర్స్ లో రావాలి. 1 రూపీలో 10 రూపీ కట్ చేయండి. 1 రూపీలో 10 రూపీ కట్ చేయమంటే 1 - 10. 10 లో 1 కట్ అయితే 9, కానీ బిగ్ నెంబర్ సైన్ ఎంత అవుతుంది, మైనస్ అవుతుంది కాబట్టి -9. ఇంత ముందు వచ్చింది 9, ఇప్పుడు వచ్చింది -9. 9 9 సేమే కదా సార్ అంటే గుర్తులు మారినాయి. అంటే అక్కడ సంపాదించడం, ఇక్కడ ఖర్చు చేయడం.
మొత్తానికి అప్పులాగా అయిపోతుంది. కాబట్టి ప్లస్ మైనస్ డిఫరెంట్. +9 -9 సేమ్ కాదు కదా. ఇంటీజర్ నంబర్ పైన చూడండి, +9 అనేది 0కి రైట్ సైడ్ ఉంటుంది, -9 అనేది 0కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. బోత్ కాన్సెప్ట్స్ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఓకే, సో అడిషన్ పైన ఆల్ కాన్సెప్ట్స్ ట్రూ అయినాయి, సబ్ట్రాక్షన్ పైన ఆల్ కాన్సెప్ట్స్ ఫెయిల్ అవుతాయి. వెరీ వెరీ ఈజీ. ఓకే, సింపుల్ గా చెప్పేసినాం, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూసి ఏమవుతుంది, అడిషన్ ఏం పని చేస్తుందో మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ కూడా అదే పని చేస్తుంది. చూడండి, 2 3 జా 6, మరి 3 2 జా 6 అవుతుంది. అంటే ఏవైనా రెండు న్యాచురల్ నంబర్లు కానీ, హోల్ నంబర్స్ కానీ, ఇంటీజర్స్ కానీ, రేషనల్ నంబర్స్ కానీ తీసుకొని ఇంటూ చేయండి. మళ్ళీ నంబర్స్ ని రివర్స్ ఆర్డర్ లో పెట్టి మళ్ళీ ఇంటూ చేయండి. 5 4 తీసుకుందాం, తర్వాత 4 5 తీసుకుందాం. 5 4 జా 20, 4 5 జా 20, 20 20 బోత్ ఆర్ ఈక్వల్. సో దట్ ఇప్పుడు వచ్చేసి మీ కాన్సెప్ట్ ఏమైంది, మళ్ళీ రెండు నంబర్స్ తీసుకొని దానిలోని స్థితిలో మార్పు చేసినాం. a ఇంటూ b ఈజ్ ఈక్వల్ b ఇంటూ a, a మైనస్ b ఈజ్ ఈక్వల్ b మైనస్ a, ఫెయిల్. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ b ప్లస్ a, ఎస్ ట్రూ. మరి a డివైడెడ్ b ఈజ్ ఈక్వల్ b డివైడెడ్ బై a నా? రాంగ్. బికాస్ ఆఫ్, ఒక్కసారి చూడండి, a బై b ఈజ్ ఈక్వల్ b బై a. ఒక్కసారి చూద్దాం, 1/10 10/1 కరెక్ట్ అవుతుందా కాదా చూడండి. 10 మెంబర్స్ ఒక చాక్లెట్ ని డివైడ్ చేసుకున్నారు, లేకుంటే 10 మెంబర్స్ కలిసి ఒక టీని తాగినారు. ఇక్కడ 1 మెంబరే 10 టీస్ తాగినట్టు. చూడండి, ఒక చిన్న కాన్సెప్ట్, 10 మెంబర్స్ కలిసి 1 కప్ ఆఫ్ టీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే 1 పర్సన్ 10 టైమ్స్ ఆఫ్ టీ యూజ్ చేస్తున్నాడు. ఇవి రెండు సేమ్ అమ్మా. సో దట్ ఇట్ ఈస్ ఏ నాట్ కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ. సో a బై b అనేది b బై a కి ఈక్వల్ అంటే ఫెయిల్ అవుతుంది. ఎక్కడ సక్సెస్ అవుందో ఒక్కసారి గుర్తించండి. అడిషన్ మల్టిప్లికేషన్ లో అన్ని సక్సెస్ అయినాయి, సబ్ట్రాక్షన్ డివిజన్ లో అన్ని ఫెయిల్ అయినాయి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ, సిద్ధ్యంతర ధర్మం, వినిమయ ధర్మం. సక్సెస్ అయ్యేవి అడిషన్ మల్టిప్లికేషన్ లో, ఫెయిల్ అయ్యేది సబ్ట్రాక్షన్ డివిజన్ లో. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది కమ్యూటేటివ్ అండ్ సిద్ధ్యంతర వినిమయ ధర్మం. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద అసోసియేటివ్ ప్రాపర్టీ. సహచర ధర్మం అంటాం. ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అసోసియేటివ్ ప్రాపర్టీ తెలుగులో సహచర ధర్మం. సహచర ధర్మం లేదా న్యాయం. ఏం చెప్తుంది ఈ ధర్మం, ఈ న్యాయం అనేది? ఈసారి మనం తీసుకునేటటువంటి నంబర్స్ రెండు నంబర్స్ కాకుండా ముగ్గురు వస్తారనమాట. యాపిల్, బనానా, క్యారెట్ లాగా. చూడండి ఒకసారి, ఐఎమ్ టేకింగ్ a, b, c. దేంట్లో తీసుకుందాం సార్ అంటే మనకు నంబర్ సిస్టమ్స్ ఉన్నాయి. న్యాచురల్ అన్నా తీసుకోండి, హోల్ అన్నా తీసుకోండి, ఇంటీజర్స్ అన్నా తీసుకోండి, రేషనల్ నంబర్ తీసుకోవడం ఏంటి, స్టార్టింగ్ నుంచి తీసుకొని మనం చేయాల్సింది అది ట్రై చేస్తేనే కదా మనకి ఆన్సర్స్ కరెక్ట్ వస్తాయా లేదా అని చెప్పడం. ఏబిసిని చూడండి, నేను ఏని ఫస్ట్ బితో యాడ్ చేసి వచ్చిన దాన్ని సికి యాడ్ చేస్తున్నా. ఇది ఒక పద్ధతి. ఇలా కాకుండా ఫస్ట్ బి ప్లస్ సిని యాడ్ చేసి ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ ని ఏ కలుపుతున్నా. ఇక్కడ వేరు కలపడం. చూడండి, ఏ బితో కలిసి దాని తర్వాత సితో యాడ్ కావడం. ఏ బి రెండు ఐటమ్స్ తీసుకొని అడిషన్ చేసి వచ్చిన విలువని మళ్ళొక విలువ ఇంకొక ఐటమ్ తీసుకొని దాన్ని యాడ్ చేసిన ఇప్పుడు వచ్చిన ఆన్సర్ అనేది ఇలా ఉన్న ఆన్సర్ కూడా సమానం అవుతుందా లేదా చెక్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ లో రెండు ఐటమ్స్ తీసుకున్న తర్వాత వచ్చిన వాల్యూస్ ని యాడ్ చేసి వచ్చిన దాన్ని ముందర పర్చేస్ చేసిన ఐటమ్ ని యాడ్ చేసి వచ్చే రిజల్ట్ సేమ్ ఉంటుందా లేదా? ఖచ్చితంగా యాడ్ చేసే అలా సేమ్ ఉంటది పక్కాగా. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, మిస్టేక్ ఏమీ రాదు. ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్? yes. నౌ దిస్ ఈజ్ సాటిస్ఫైడ్. న్యాచురల్ నంబర్ ఒకటేనా అంటే న్యాచురల్ నంబర్ అవుతుంది, హోల్ నంబర్ అవుతుంది, ఇంటీజర్ అవుతుంది, రేషనల్ నంబర్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను. చూడండి, 2 రూపీస్ ఒక ఐటమ్, 3 రూపీస్ ఇంకో ఐటమ్, 4 రూపీస్ ఇంకో ఐటమ్. ఫస్ట్ 2 రూపీస్ 3 రూపీస్ ఐటమ్ ని యాడ్ చేస్తున్నా, వచ్చిన ఆన్సర్ ని 4 రూపీస్ కి యాడ్ చేస్తున్నా. ఇప్పుడు అలా కాదు, ఫస్ట్ 4 అనే ఐటమ్ ని 3 అనే ఐటమ్ తోటి యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ ని 2 అనే ఐటమ్ పర్చేసింగ్ చేసిన తర్వాత యాడ్ చేస్తున్నాం. Sum of 2 3 is 5. This answer added to the 4.
Sum of these two numbers 7. Added to the 2. Finally 5 plus 4 9. 2 plus 7 9. Both are same కదా. నువ్వు నెగిటివ్ తీసుకున్నా పర్వాలేదు. నెగిటివ్స్ ఇక్కడ ఎందుకు తీసుకుంటావు? నేచురల్ నెంబర్ ఉండవు కదా. సో హోల్ నెంబర్ లో 0 తీసుకున్నా వస్తుందా అంటే ఎస్ వస్తుంది. ఇంటీజర్స్ లో ఒక్కసారి చెప్పండి సార్, నెగిటివ్ తీసుకొని 2 అవుతుందో లేదో ఒకసారి నాకు డౌట్ ఉంది అంటే చూడండి. -2 తీసుకోండి, -3 తీసుకోండి, ఒకటి 5 డిఫరెంట్ గా తీసుకోండి. ఇప్పుడు చూడండి, నేను -2ని -3ని ఫస్ట్ యాడ్ చేస్తున్నా, వచ్చిన దాన్ని మళ్ళీ 5కి యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ అలా కాదు, -3 -5ని యాడ్ చేయాలి, ఆ తర్వాత వచ్చిన దానికి మళ్ళీ ఎవరిని యాడ్ చేయాలి? -2ని యాడ్ చేయాలి. ఇవి రెండు కరెక్టా కాదా చూద్దాం. ఇప్పుడు ఎప్పుడైతే ఒక నంబర్ కి రెండు సైన్లు అట్ ఏ టైం వస్తే దాన్ని బ్రాకెట్ యూస్ చేసుకోవాలని చెప్పినాం. ఓకే, నౌ -2 ప్లస్ ఆఫ్ మైనస్ -3 బ్రాకెట్ క్లోజ్ +5. నెక్స్ట్ ఇక్కడ -2 ప్లస్ ఆఫ్ బ్రాకెట్ ఆఫ్ -3 + 5 ఆన్సర్ ఇస్ +2. -2 -3 -5 హియర్ +5 రిజల్ట్ ఇస్ 0. మళ్ళీ అక్కడ 0 వస్తే కరెక్ట్, లేకపోతే ఫెయిల్. -2 ప్లస్ ఆఫ్ +2 ఆన్సర్ ఇస్ 0. సేమ్ వచ్చినాయి కదా. నెగిటివ్ తీసుకో, ఫ్రాక్షన్ తీసుకో, జీరోస్ తీసుకో, పాజిటివ్ నెంబర్ తీసుకో, ఏదైనా తీసుకోండి. 3 నంబర్స్ తీసుకొని ఏని బితో యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ ని సితో యాడ్ చేసిన, లేదా B + C ని యాడ్ చేసి ఫస్ట్ ఐటమ్ ఏతో యాడ్ చేసిన సేమ్ ఉంటది ఖచ్చితంగా, పక్కా. A plus of B plus C is equal to A plus B of plus C. This is the most important formula, associative property. మొత్తానికి అడిషన్ లో మనం సక్సెస్ చేసుకున్నాం. మళ్ళీ దాని తర్వాత ఉన్న కాన్సెప్ట్ ఇంటూలో ఒకసారి చూద్దాం. ఇంటూ చూడండి, ఇవే నంబర్ తీసుకొని ఇంటూ చేయండి, ఏ విధంగా ఇంటూ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది, ఇబ్బంది లేదు. సో ఇంటూలో కూడా అన్ని సక్సెస్ అవుతున్నాయి. మళ్ళీ డిఫరెన్స్ ఒకసారి చూద్దాం, డిఫరెన్స్ సక్సెస్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. సబ్ట్రాక్షన్ లో ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారా లేదా చూద్దాం. నౌ ద డిఫరెన్స్ కాన్సెప్ట్ ఏమి? ఇప్పుడు A - B - C, ఈ ఆన్సర్ A - B - C ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేయడం. ఒక్కసారి చూడండి, యూ కెన్ టేక్ ఎనీ నంబర్ 2 3 4 సింప్లీ 2 3 4 చూస్తాం. 2 3 4, ఇక్కడ కూడా 2 3 4, ఇక్కడ మైనస్ బ్రాకెట్ మైనస్, ఇక్కడ చూడండి మైనస్, ఇక్కడ బ్రాకెట్, ఇక్కడ మైనస్. 2 లో 3 కట్ చేసి -1 వస్తుంది, -4. 2 మైనస్ ఆఫ్ 3 -4 -1 అవుతుంది. -1 -4, ఇక్కడ 2 మైనస్ ఆఫ్ మైనస్ +1, ద రిజల్ట్ ఇస్ -5, ద రిజల్ట్ ఇస్ 3. ఒక నేచురల్ నంబర్ ఫెయిల్ అయిందా అంటే హోల్ నంబర్ లో కూడా అలాంటి నేచురల్ నంబర్లు ఇంక్లూడ్ కావా? ఆ నేచురల్ నంబర్ తోడుగా వచ్చేస్తున్నాయి కదా హోల్ నంబర్స్. సో నేచురల్ నంబర్ ఫెయిల్, సబ్ట్రాక్షన్ లో నేచురల్ నంబర్ ఫెయిల్, హోల్ నంబర్ ఫెయిల్, ఇంటీజర్స్ ఫెయిల్, రేషనల్ నంబర్స్ ఫెయిల్. సమ్ స్టూడెంట్స్ డౌట్ వస్తుంది, సార్ రేషనల్ నెంబర్ తీసుకుంటే మళ్ళీ దాంట్లోనే ఉంటుంది కదా, దాంట్లోనే ఉండే కాన్సెప్ట్ వేరు, ఇవి సమానం కావడం వేరు. మీరు సంవృత ధర్మాన్ని వెళ్ళింటారు. సంవృత ధర్మం అంటే కాదు, తీసుకున్న నంబర్ మళ్ళీ అదే సమితికి చెందితే అది సంవృత ధర్మం. అంతేకాని ఇక్కడ ఉన్నటువంటి సహచర ధర్మం సంవృత ధర్మం లింకప్ చేయొద్దు. సంవృత ధర్మం కాన్సెప్ట్ వేరు. 2 నంబర్ తీసుకొని అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేసి వచ్చేటటువంటి ఆన్సర్ మళ్ళీ తన సమితిలోనే రావాలి, అది సంవృత. నెక్స్ట్ సిత్యం ధర్మం అంటే మార్పు ఉండాలి, A + B = B + A, A × B = B × A, అలాంటి కాన్సెప్ట్స్. అదే విధంగా సహచర ధర్మం అంటే 3 కాన్సెప్ట్స్ వస్తాయి, ABC. ఫస్ట్ రెండింటిని యాడ్ చేసి 3 దాంతో యాడ్ చేయడం అన్నా, సెకండ్ లాస్ట్ 2 డిజిట్ సమ్ వాల్యూస్ ని యాడ్ చేసి ఫస్ట్ దాన్ని యాడ్ చేసిన సేమ్ వస్తాయి. ఇలాంటి కండిషన్స్ కేవలం అడిషన్, మల్టిప్లికేషన్ లో మాత్రమే జరుగుతుంది. సబ్ట్రాక్షన్ లో ఫెయిల్ అయిందని ప్రూవ్ చేసినాం, డివిజన్ లో కూడా ఫెయిలే. So this is the concept of the Sahachara Dharmam, associative property. Next concept, a very beautiful concept. That concept name is Vibhaga Nyayam. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కంటే ముందర ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుందాం. ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈ 3 కాన్సెప్ట్స్ ని ఒక టేబుల్ ఫామ్ చేసి దాంట్లో ఎంతవరకు మీకు కాన్సెప్ట్ ఐడియా ఉందో ఒక్కసారి చూద్దాం. క్లోజర్ ప్రాపర్టీ తీసుకుంటున్నాను. క్లోజర్ ప్రాపర్టీ అంటే సంవృత ధర్మం. మీ మైండ్ లో ఎంతవరకు ఉందో ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా దీంట్లో ఫిల్అప్ చేస్తే అయిపోతుంది. ఈ బాక్సే మన మైండ్ లో చిప్ లో ఉంటది. చూడండి, ఇంతవరకు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని కూడా దీంట్లో ఫిక్స్ చేయడం, మైండ్ లో ఫిక్స్ చేసుకోవడం, ఇదే మనకి టేబుల్ అనే కాన్సెప్ట్ వచ్చేసి మనకి బిట్ గా తయారవుతుంది. Natural numbers are satisfied closure property under addition? Yes, true. Natural numbers satisfied closure property under addition? True. Subtraction, చూడండి సబ్ట్రాక్షన్ మైనస్ ఫెయిల్ అవుతుంది.
ఎందుకంటే డిఫరెన్స్ చేస్తే మళ్ళీ అదే నంబర్ రాకపోవచ్చు కదా. మల్టిప్లికేషన్ ట్రూ, డివిజన్ ఫెయిల్ అయింది. ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్? న్యాచురల్ నంబర్స్ అన్ని కూడా అడిషన్ మల్టిప్లికేషన్ లోనే సక్సెస్ అయినాయి. మళ్ళీ హోల్ నంబర్స్ చూద్దాం. హోల్ నంబర్ సాటిస్ఫైడ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్, ఎస్ ట్రూ. మల్టిప్లికేషన్, ఎస్ ట్రూ. సబ్ట్రాక్షన్ ఫెయిల్. నెగిటివ్ వస్తే నెగిటివ్ హోల్ నంబర్స్ ఉండవు కదా. డివిజన్ ఇవి కూడా ఉండవు. నెక్స్ట్ ఇంటీజర్స్ ఆర్ సాటిస్ఫైడ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్, ఎస్ ట్రూ. డిఫరెన్స్ మైనస్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఇబ్బంది ఏం లేదు, బికాస్ ఆఫ్ న్యాచురల్ ఇంటీజర్స్ లో నెగిటివ్ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. మల్టిప్లికేషన్ ప్రాబ్లం లేదు. డివిజన్ p/q నా వల్ల కాదు, సో దట్ సబ్ట్రాక్షన్. డివిజన్ అనే సబ్ట్రాక్షన్ ఎక్కడ మిస్ అయింది, ఇది డివిజన్ లో ఫెయిల్ అయింది. లాస్ట్ కాన్సెప్ట్ రేషనల్ నంబర్ అండర్ అండి అని అంటారు. ఇది కాన్సెప్ట్ ఆల్ ఆర్ ట్రూస్. ఎందుకంటే సమ్ చేసినా ఇంటీజర్ రేషనల్ నెంబర్ వస్తుంది, సబ్ట్రాక్షన్ చేసినా రేషనల్ నెంబర్ వస్తుంది, మల్టిప్లికేషన్ డివిజన్ చేసినా రేషనల్ నెంబర్ వస్తుంది. రేషనల్ నంబర్ సాటిస్ఫైడ్ ఆల్ కాన్సెప్ట్స్ under the addition, subtraction, multiplication and division, the closure property. This is the table of closure property. ఇదే ప్రాపర్టీ కాకుండా సేమ్ ఆపరేషన్ సేమ్ నంబర్ సిస్టమ్ తీసుకొని సమ్ వినిమయ ధర్మం, సిత్య ధర్మం, కమ్యూటేటివ్ ప్రాపర్టీకి వెళ్దాం. కమ్యూటేటివ్ ప్రాపర్టీ, వేర్ ఇస్ ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ? వచ్చింది చూడండి. కమ్యూటేటివ్ ప్రాపర్టీ సిత్యంతర ధర్మం, వినిమయ ధర్మం. ఆపరేషన్స్ ఇక్కడ ఉన్నాయి, నంబర్ సిస్టమ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. Natural number or satisfy commutative property under addition, yes true. Whole number satisfy under addition, yes true. All number systems are satisfy commutative property. A plus b is equal to b plus a. A into b is equal to b into a also true. అబ్జర్వ్ చేయాలి ఎక్కడెక్కడ సక్సెస్ అవుతున్నాం అనేది. ఈ టూ కాన్సెప్ట్స్ కూడా ఈ టూ కాన్సెప్ట్స్ కూడా ట్రూ అయినాయి చూడండి. ఎక్కడెక్కడ? అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ లో. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ డివిజన్ లో ఏమవుతుంది? ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ బి మైనస్ అవుతుందా? రాంగ్. ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఫెయిలే. సార్ రేషనల్ నెంబర్ అవుతుందేమో కదా సార్? కాదు. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ బి మైనస్ ఏ కావాలి ఇక్కడ. అదే రేషనల్ నెంబర్ అవుతుంది, కానీ ఏ మైనస్ బి అనేది బి మైనస్ ఈక్వల్ కావడం కావాలి మనకి. ఎందుకంటే సిత్య ధర్మం, కమ్యూటేటివ్ ప్రాపర్టీ. డివిజన్ అయినా కూడా ఫెయిలే. ఇది ఎక్స్ప్లెయిన్ చేసినాం, మీరు మళ్ళీ కావాలంటే బ్యాక్ కొద్దిగా స్కిప్ చేసి చూసుకోవచ్చు. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. కమ్యూటేటివ్ ప్రాపర్టీ కూడా క్లియర్ అయింది. నా ఇక్కడ చూడండి, ఈ కాన్సెప్ట్స్ ఈ రెండు కూడా చూడండి. ఈ కాన్సెప్ట్స్ చూడండి, ఈ రెండు కాన్సెప్ట్స్ ఇవి మైనస్ డివిజన్ లో ఫెయిల్యూర్స్ అయినాయి, ఇంటూ అడిషన్ లో సక్సెస్ అయినాయి. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఈ టేబుల్ ని. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ చూద్దాం. ఇప్పుడే డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా అసోసియేటివ్ ప్రాపర్టీ. Natural number, whole number, integer, rational number satisfied. Associative property under the addition as well as multiplication. Same sityanta dharmam lane undi chudandi, commutative property. This is failure. Same as it is undi, cannot be changed. Are understood students? No problem about commutative and associative property. Okay. This is very most important. Same దీనిలానే ఉంది చూడండి. ఇవి రెండు సేమ్, ఇవి రెండు సేమ్. ఇది సక్సెస్, ఇది ఫెయిల్యూర్స్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, బిట్ పడడానికి ఛాన్స్ ఉన్న స్కోప్ క్లోజర్ ప్రాపర్టీ. ఒక్కసారి చూడండి. ఆల్ ఆర్ సక్సెస్, ఫెయిల్యూర్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఫెయిల్ అయిందో ఒక్కసారి చూడండి. రౌండ్ అప్ చేస్తున్నా కావాలని. ఎస్, న్యాచురల్ నంబర్ లో రెండు దగ్గర ఫెయిల్ అయినాయి, హోల్ నంబర్స్ లో రెండు దగ్గర అయినాయి, ఇంటీజర్స్ లో మాత్రం డివిజన్ దగ్గర మాత్రం ఫెయిల్ అయినాయి. ఇలా చూసుకోండి, డివిజన్ లో ముగ్గురు ఫెయిల్, రేషనల్ నంబర్ కూడా సక్సెస్ అయ్యి వచ్చినాడు. ఇక్కడ సబ్ట్రాక్షన్ లో ఇద్దరు ఫెయిల్, ఇంటీజర్ కూడా సక్సెస్ అయినది ఈసారి. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఐఎమ్ గోయింగ్ టు ద రేషనల్ నంబర్. నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే విభాగ న్యాయం. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకి 1 to 100 టేబుల్స్ మనకి రావాలంటే కూడా ఈ ఫామ్ పైన డిపెండ్ అయి ఉంటాయి. చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కాన్సెప్ట్స్ ఆల్వేస్ ట్రూ అమ్మా, ఆల్వేస్ ట్రూ. ఇది దీని మళ్ళీ న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్ పైన ఏం అప్లై చేయము. ఆల్వేస్ ట్రూ. యూ కెన్ టేక్ ఎనీ టైప్ ఆఫ్ ది నంబర్స్. మనం సింపుల్ గా ఒక కాన్సెప్ట్ తీసుకొని చెప్దాం. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. చూడండి, ఆరో మార్క్ చూడండి. ఏ ఆఫ్ బి ప్లస్ సి అని వచ్చి యాక్చువల్ ఏ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఏ అనేది బ్రాకెట్ కి అవుట్ సైడ్ ఉంది, ఆ బ్రాకెట్ కి అవుట్ సైడ్ ఉన్న వాల్యూ ఇన్సైడ్ లోకి రావడంలో ప్రోడక్ట్ అయింది. ఏ ఇంటూ బి, ఏ ఇంటూ సి. బిట్వీన్ ద సైన్ ఇస్ ప్లస్ కాబట్టి ప్లస్ రాస్తాం. ఒకవేళ మైనస్ ఉంటే
మైనస్. సార్ అన్ని ఇంటూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇక్కడ చూడండి, ఇంటూ ఉండి ప్లస్ ఉండడం, ఇంటూ ఉండి మైనస్ ఉండడం, ఇంటూ ఉంటే అసోసియేటివ్ ప్రాపర్టీ, అండర్ ద ప్రోడక్ట్ అయిపోతుంది. క్లియర్? నౌ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏదైనా నంబర్ తీసుకొని చేయండి సార్ అంటే 2, 3, 4 తీసుకుందాం. 2 అనే నంబర్ ని మల్టిపుల్ చేద్దాం ఎవరితోటి 3 + 4 తోటి. అలా కాకుండా 2 అనే నంబర్ 3 తో మల్టిపుల్ చేయండి, 2 అనే నంబర్ 4 తో మల్టిపుల్ చేయండి, మళ్ళీ అడిషన్ చేయండి. సేమ్ ఆన్సర్ వస్తుందో లేదో చెక్ చేయండి. 2 × 3 + 4 ఆన్సర్ 7. 2 7 = 14. ఇది 14 వచ్చి, అది 14 వస్తేనే కరెక్ట్. అదే ధర్మం గాని న్యాయం గాని అవుతుంది. దట్ ఈస్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. 2 3 = 6, 2 4 = 8. సమ్ ఆఫ్ 6 and 8 14. బోత్ ఆర్ సేమ్ కదా. మైనస్ తీసుకున్నా కూడా సక్సెస్ అవుతుంది. కావాలంటే అదే 2 3 4 తీసుకొని మైనస్ చేయండి. ఇప్పుడు మైనస్ చేసి ఏమవుతుంది? 2 of 3 - 4. 2 × 3 - 2 × 4. సేమ్ నంబర్స్. ప్రోడక్ట్ కాకుండా ఇప్పుడు ప్రోడక్ట్ చేసేదానికంటే ముందు సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ అడిషన్ చేసినాం, ఇక్కడ సబ్ట్రాక్షన్. ఇక్కడ ప్రోడక్ట్ సేమ్ యాజ్ 6, ఇక్కడ 8, కానీ డిఫరెన్స్ చేయాలి. 2 × 1 2, సైన్ వచ్చేసి మైనస్. 6 లో 8 కట్ అయితే 2, సబ్ట్రాక్షన్ బిగ్ నెంబర్ సైన్ కాబట్టి మైనస్. బోత్ ఆర్ సేమ్ వచ్చినా లేదా చూడండి. సో అడిషన్ పైన సబ్ట్రాక్షన్ పైన ఉండేటటువంటి కాన్సెప్ట్స్ ఇవి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది. ఏం డిస్ట్రిబ్యూటివ్? ఏ అనేది డిస్ట్రిబ్యూటివ్ అవుతుంది ఇక్కడ, ప్లస్ లో అయినా సరే మైనస్ లో అయినా సరే. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ఇచ్చి కూడా ఇది సహచర ధర్మమా, సంకలన ధర్మమా, తత్సమ ఏదో ఒకటి అంటుంటాడు. దీనికి నెక్స్ట్ వినిమయ ధర్మ, సహచర ధర్మానికి కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. దానిపైన బిట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఒకసారి గమనించండి. ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు కాన్సెప్ట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అది ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ ని మంచిగా విని ఫిక్స్ చేసుకోండి మైండ్ లో. చాలా ఈజీ ఉంటుంది. రెండు విషయాల పైన కాన్సెప్ట్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. అది చెప్పేటప్పుడు ఇది కొద్దిగా ఓవర్లాప్ అయిపోతుంటది. జాగ్రత్త. ఐడెంటిటీ ప్రాపర్టీ, తత్సమ న్యాయం లేదా ధర్మం. దాంట్లో 2 రకాలు ఉన్నాయి. ఆ 2 రకాలు వచ్చేసి యాడిటివ్ ఐడెంటిటీ, తత్సమ సంకలనం అండ్ గుణకార తత్సమం. ఏమిది? చిన్న కాన్సెప్ట్ తోటి క్లాస్ దీన్ని క్లోజ్ చేస్తాను చూడండి. యూ కెన్ టేక్ ఎనీ నంబర్, ఏ నంబర్ అని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్ 2 తీసుకుంటున్నాను. ఇంకోటి హోల్ నంబర్ 0 తీసుకుంటా. నెక్స్ట్ నెగిటివ్ నంబర్స్ -2 తీసుకుంటాను. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ అయిపోయింది, హోల్ నెంబర్ ఇంటీజర్ అయిపోయింది. నెక్స్ట్ రేషనల్ నంబర్ P/Q ఫామ్ లో ఉండాలి కాబట్టి 2/3 ఇలా తీసుకుందాం. ఏది తీసుకున్నా కూడా చూడండి, ఇప్పుడు కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. తీసుకున్న క్వశ్చన్ ఏమంటే సంకలన తత్సమం అంటున్నా కాబట్టి నాకు ఇప్పుడు ప్లస్ కావాలి. సంకలన అంటే ప్లస్. యాడిటివ్ ఐడెంటిటీ. ఈ నంబర్ నేను తీసుకున్నా కదా, ఆ నంబరు నాకు మళ్ళీ ఆన్సర్ గా రావాలి. నువ్వు తీసుకున్న 2 నాకు ఆన్సర్ రావాలి, నువ్వు తీసుకున్న 0 నాకు ఆన్సర్ రావాలి, -2 కి -2d రావాలి, మనం తీసుకున్న 2/3 మళ్ళీ 2/3 రావాలి. This is very important. You can take any number, you add them. You can take any number, you add them. Which number? I don't know. But my answer is again itself number. నువ్వు ఏమైతే నంబర్ తీసుకున్నావో అదే నంబర్ నాకు ఆన్సర్ రావాలి. ఏం కలిపితే మళ్ళీ ఒకసారి యూ కెన్ టేక్ ఎనీ నంబర్ అండ్ యాడ్ ఎనీ నంబర్. దట్ నంబర్ ద సొల్యూషన్ ఈజ్ అగైన్ యువర్ గివెన్ నంబర్. నువ్వు ఏదైతే నంబర్ తీసుకున్నావో అదే సంఖ్య మళ్ళీ ఆన్సర్ గా రావాలంటే ఏమి కలపాలి? ఆ కలిపే దాన్ని తత్సమ సంకలన తత్సమం అంటాం. సంకలన తత్సమం ఎందుకు అంటున్నాం? యాడిటివ్ ఐడెంటిటీ ఎందుకు అంటున్నాం? నువ్వు తీసుకున్న నంబరే నువ్వు తీసుకున్న నంబరే మళ్ళీ రివర్స్ గా మళ్ళీ అదే వస్తుంది. ఐడెంటిటీ అంటాం దీన్ని. ఐడెంటిటీ అంటే నువ్వు తీసుకున్న వాల్యూ మళ్ళీ తీసుకొని రావడం. మరి ఏం యాడ్ చేసే వస్తుంది? వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ 0 0. చూడండి, 2 + 0 2, 0 + 0 0, -2 + 0 -2, 2/3 + 0 2/3. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అదే నంబర్స్ తీసుకుందాం. 2 0 -2 2/3. మీకు అర్థం కావడానికి కాన్సెప్ట్ తీసుకుంటుంది చూడండి. ఇప్పుడు ఏం నంబర్ తీసుకుంటే అదే నంబర్ మళ్ళీ రావాలి అంటే ఈసారి అడిషన్ కాకుండా సేమ్ నంబర్ రావాలి. సేమ్ నంబర్ రావాలి. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఒక చిన్న లాజిక్ ఉంది, బాగా అబ్జర్వ్ చేయాలి. యూ కెన్ టేక్ ఎనీ నంబర్ అగైన్. Before concept is add them. Now the concept is multiply. Your answer is again your given number. ఇక్కడ ఏమైతే ఉందో అదే రావాలి. 2 కి 2 నే, 0 కి 0 నే, -2 కి -2 నే, 2/3 2/3. 2 కి 2 నే రావాలంటే 2 1s are 2.
జీరోనిగా రావాలంటే 0 1 0 చూడండి. -2ని దేంతో ఇంటూ చేసే -2 మళ్ళీ 1. 2/3 దేంతో ఇంటూ చేసే వస్తుంది 2/3. వాట్ యు సీ అబౌట్ హియర్? దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. 0 0 0 0 ఐడెంటిటీ. ఎలాంటి ఐడెంటిటీ? అడిటివ్ లో ఐడెంటిటీ. చూడండి ఇక్కడ ఏం ఆన్సర్ కరెక్ట్ ఉంటే అదే ఆన్సర్. +0 +0 +0 +0 into 1 into 1 into 1 into 1 +0 is the additive identity. Additive identity is 0. సంకలన తత్సమం 0. దీనిపైన వచ్చే పెట్టి అదే సంకలన తత్సమం 0 అంటే అంత డైరెక్ట్ ఇస్తాడా సార్ అంటే క్రింది వాటిలో సరికానిది అని చెప్పి ఇలాంటి సంకలన తత్సమం 1 అని ఇవ్వచ్చు, గుణకార తత్సమం 0 అని ఇవ్వచ్చు. కన్ఫ్యూజ్. సో గుణకార తత్సమం 1, గుణకార తత్సమం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1, additive identity is 0. Is clear? This is very important. సంకలన తత్సమం గుణకార తత్సమం అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ చూడండి ఏదో ఒక 0 రావడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎవరైనా 0 అంటే మళ్ళీ 0 అదే నెంబర్ వస్తుందా లేదా? చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. 0 తప్పేమో అని. కాదు, ఇక్కడైతే మనకి ఏ నంబర్ తీసుకున్నప్పటికీ కూడా అదే నంబర్ రావడం కోసం 1తో ఇంటూ చేస్తే అదే వస్తుంది. 1 టేబుల్ ఏ టేబుల్ ని 1 ని దేంతో ఇంటూ చేసినా మళ్ళీ అదే వస్తుంది. కాబట్టి 1 is the మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. 0ని ఏ నంబర్ కి యాడ్ చేసినా కూడా మళ్ళీ అదే నంబర్ వస్తుంది. కాబట్టి 0 is the additive ఐడెంటిటీ. ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. additive ఐడెంటిటీ 0, multiplicative identity 1. This is most important. Okay, now I am going to the same property ఉంటుంది. నేమ్ కొద్దిగా చేంజ్ ఉంటుంది. ఒకసారి చూడండి, కన్ఫ్యూజ్ అవుతుంది. ఇన్వర్స్ ప్రాపర్టీ, మళ్ళీ అడిటివ్, మల్టిప్లికేటివ్. దీంతో మన ప్రాపర్టీస్ అన్ని క్లియర్ అయిపోయినట్లే. లాస్ట్ టాపిక్, లాస్ట్ కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. బిఫోర్ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. అడిటివ్ ఐడెంటిటీ 0, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1, సంకలన తత్సమం 0, గుణకార తత్సమం 1. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సంకలన విలోమం, గుణకార విలోమం, అడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మళ్ళీ ఇంతకు ముందు తీసుకున్న కాన్సెప్ట్స్ మళ్ళీ తీసుకున్నాం. జస్ట్ 2, ఇంకోటి హోల్ నెంబర్ 0 తీసుకున్నాం. నెక్స్ట్ ఏదో -3 ఏదో తీసుకున్నాం. 2/3 ఏమో కాన్సెప్ట్ తీసుకున్నాం. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయాలా ఆన్సర్? ఈసారి ఇదే వస్తే సంకలన తత్సమం, ఇది కాకుండా తత్సమం అన్నాం కదా, ఆ తత్సమాన్ని ఇప్పుడు ఇక్కడ రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు తత్సమం అంటే 0 తీసుకున్నాం కదా, అలాంటి తత్సమం అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి సంకలన విలోమంలోకి ఆన్సర్ లో క్రియేట్ చేసినాం. చూడండి, అక్కడున్న సంకలన తత్సమం ఆన్సర్ గా వచ్చింది సంకలన విలోమంలో. additive identity answer is 0 is comes here additive inverse. Are understood students here? Yes. ఇప్పుడు 0 రావాలంటే నీ కి 0 రావడం కోసం నువ్వు ఏం చేస్తావు? ఏముంది, 2 రూపాయలు ఉంది, 2 రూపాయలు ఖర్చు చేస్తే 0 అయిపోతుంది. వెరీ ఈజీ. ఇక్కడ 2 ఉంది కదా, 2 సబ్ట్రాక్షన్ చేద్దాం అంతే. నౌ దిస్ ఇస్ బ్రాకెట్. నా దగ్గర 0 ఉంది, నా దగ్గర పైసలే లేవు. ఇప్పుడు నువ్వు ఎంత ఖర్చు చేసినా వేస్టే కాబట్టి 0 ఖర్చు చేయడం అంటే నా దగ్గర పైసలు లేవు, ఖర్చు చేయడం వేస్ట్. కాబట్టి 0 + 0 మళ్ళీ 0. -3 ఉంది, నేను అప్పు తెచ్చుకున్నా. ఈ అప్పు తీర్చడం కోసం నేను కొద్ది కష్టపడినా, 3 రూపాయలు కష్టపడి మళ్ళీ ఆ -3 రూపీస్ ని రిమూవ్ చేసుకున్నా, అప్పు తీర్చేసిన. ఆన్సర్ 0. ఇప్పుడు నేను 2/3లో ఉన్నాను. నేను 2/3ని రిమూవ్ చేయడం కోసం 2/3ని మైనస్ పెట్టేస్తున్నా. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏ కాన్సెప్ట్ అయినా ఉండని, ప్లస్ ఉంటే మైనస్ తీసుకుంటున్నా, మైనస్ ఉంటే ప్లస్ తీసుకున్నా, ప్లస్ ఉంటే మైనస్ తీసుకున్నా, మైనస్ ఉంటే ప్లస్ తీసుకున్నా. యూ కెన్ టేక్ ఎనీ నంబర్ దట్ ఈస్ పాజిటివ్, యూ కెన్ రైట్ మైనస్. సేమ్ నంబర్, ఎలాంటి ఇబ్బంది లేదు. అంతే, దాన్ని ఇన్వర్స్ అంటాం. ఇన్వర్స్ దాంట్లోనే మీనింగ్ ఉంది చూడండి. ఇన్వర్స్, రివర్స్, రివర్స్, ఇన్వర్స్, రివర్స్. ఏం రివర్స్? సైన్ ని మాత్రమే మార్చాలి. ఎక్కడ మార్చాలి? కేవలము సంకలన విలోమంలోనే మార్చాలి. మళ్ళీ ఇక్కడ కొత్త కాన్సెప్ట్ వస్తుంది. దానికంటే పోయే ముందు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. దీనికంటే ముందు సంకలన తత్సమం, గుణకార తత్సమం గుర్తుపెట్టుకోండి. సంకలన తత్సమం 0, గుణకార తత్సమం 1. additive identity 0, multiplicative identity 1. additive identity 0 comes in additive inverse. అది ఆన్సర్ గా ఉంటది. మరి నీ నంబర్ కి ఎంత యాడ్ చేస్తే నీ additive identity వస్తుంది అంటే నువ్వు నంబర్ కి సైన్ గుర్తు చేంజ్ చేసుకో. ప్లస్ ఉంటే మైనస్ సైన్, మైనస్ ఉంటే ప్లస్ సైన్. దట్ ఈస్ కాల్డ్ additive inverse. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇవే నంబర్స్ రాసుకుందాం. 2 0 -3 2. ఈజీగా అర్థమవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రోడక్ట్ లో చూడాలి, ఎందుకంటే మల్టిప్లికేటివ్ కదా ఇది. ఆన్సర్ ఏం రావాలి చెప్పండి? ఆన్సర్ ఇక్కడ ఇంత ముందు 1 1 1 1 పెట్టాం. ఆ 1 1 1 1 అనే కాన్సెప్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఆ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఇక్కడ రావాలి. ఏ నంబర్ తో ఇంటూ చేసే 1 వస్తుందో బాగా అబ్జర్వ్ చేయండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ 0 గురించి చాలా అద్భుతమైన కాన్సెప్ట్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడే చెప్తున్నా. చలో స్టార్ట్ చేద్దాం. 2ని దేంతో ఇంటూ చేసే 1 వస్తుంది?
కొద్దిగా ఇబ్బంది. చూడండి 2/1 ఉందనుకోండి, దీన్ని 1/2 రాసుకోవచ్చు. మీకు ఇంకా అర్థం కాకపోతే కింద నుంచి పైనకి వెళ్దాం. 2/3 ఇవి రెండు క్యాన్సిల్ కావాలంటే 2 క్యాన్సిల్ కావాలంటే 2 కింద ఉండాలా, 3 క్యాన్సిల్ కావాలంటే 3 పైన ఉండాలా. దీన్ని మనం ఇన్వర్స్ అంటాం. ఎలాంటి ఇన్వర్స్? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. రివర్స్ మాట్లాడుతున్నావు చూడు, 2/3 ఉంటే 3/3. ఇక్కడ ఎలా మాట్లాడను? గుర్తు మాత్రమే మార్చాను. ఇక్కడ ఏం చేసిన? గుర్తు మార్చలే, ఫ్రాక్షన్ ని తిప్పిన. ఎందుకంటే ఇంటూలో ఉన్నాం కాబట్టి ప్రోడక్ట్ లో క్యాన్సిల్ చేసేటప్పుడు న్యూమరేటర్ న్యూమరేటర్ క్యాన్సిల్ చేసి సేమ్ ఉండాలి. 2/3 ఉంటే 3/2 ఉండాలి. కాబట్టి గుణకార విలోమం అనే కాన్సెప్ట్ లో భిన్నాన్ని మార్చాలి. సార్ భిన్నం లాగా లేకపోతే ఏం చేయాలి సార్? విచ్ ఏ నంబర్ నాట్ హ్యావింగ్ డినామినేటర్ దట్ ఈస్ హ్యావింగ్ 1. కింద ఏం లేకపోతే 1 ఉంటుందని చెప్పినాం. మనం ఊహించుకుంటున్నాం by1 ఉందని. by1 ఉంటే ఇది 2/1. మన రివర్స్ చేస్తే రెసిప్రోకల్ చేస్తే 1/2. చూడండి ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వచ్చింది. మరి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ వస్తే ఎట్లా సార్ అంటే నువ్వు కూడా మైనస్ రాయాలి. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి కొద్ది కన్ఫ్యూజ్ చేస్తున్నాం మిమ్మల్ని. ఫ్రాక్షన్ ఉంటే ఫ్రాక్షన్ రివర్స్ రాస్తున్నాం, మైనస్ ఉంటే మైనస్ రాస్తున్నాం. సార్ ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ అంటున్నాం కదా సార్, యాడిటివ్ ఇన్వర్స్ లో అది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లో సైన్ ఏం చెప్తే మనం అదే చెప్పాలి. అదే యాడిటివ్ ఇన్వర్స్ లో ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఇక్కడ మాత్రం అలా కాదు. మరి ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది? ఫ్రాక్షన్ తిరగబడుతుంది. సో ఇట్ ఈస్ క్లియర్. -3ని ఇప్పుడు ఎలా రాస్తావు? -3 ఈజ్ ఏ ఫ్రాక్షన్ అంటే by1 కొట్టు. by1 కొడితే ఇప్పుడు by1 అనేది పైకి పోతుంది, -3 అనేది కిందికి వస్తుంది. minus into minus plus 3 get cancel. Answer is 1. Are you understood, students? What you say about 0 into 0 దేంతో ఇంటూ చేస్తే 1 వస్తుంది చూడండి. 0ని ఏ నంబర్ తో చేసిన 0ని వస్తుంది, 1 రాదు కదా. సో 0కి మాత్రమే ఈ కాన్సెప్ట్ మినహాయింపు. 0 కాకుండా నువ్వు ఏ నంబర్ అన్నా తీసుకో, అన్ని నంబర్స్ కి కూడా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుంది, ఎక్సెప్ట్ 0కి మాత్రం ఉండదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్పండి? 0 క్యాన్సిల్ కావాలంటే కింద 0 ఉండాలి. కింద 0 ఉండాలంటే p/q లో q నాట్ ఈక్వల్ 0 అని వాడు ఆల్రెడీ డెఫినేషన్ లో ఇచ్చినాడు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఆఫ్ ది రేషనల్ నంబర్. రేషనల్ నంబర్ తో స్టార్ట్ చేసి రేషనల్ నంబర్ తోనే క్లోజ్ చేస్తున్నా. p/q లో q అనేది ఖచ్చితంగా 0 కారాదు. ఇప్పుడు మనం ఇక్కడ 1/0 రాసామనుకోండి, ఫస్ట్ చెప్పిన టాపిక్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. So p/q form is a rational number. Q is always not equal 0. So 0 not having the multiplicative inverse. ఏదైనా దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లేదా అంటే కేవలం 0కి మాత్రమే లేదు. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ closure property, second is commutative property, third is associative property, fourth is distributive property, fifth is additive identity, multiplicative identity. The sixth concept is additive inverse and multiplicative inverse. This is a total version of the ప్రాపర్టీస్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. పక్కా బిట్ వస్తుంది, జాగ్రత్త ఉండండి. ఎక్కడి నుంచైనా రావచ్చు. దీనిపైన రిపీట్ గా ఒక 2 or 3 times మీరు మైండ్ లో ఫిక్స్ చేసుకుంటే ఈ టాపిక్ ని ఖచ్చితంగా ఒక బిట్ మాత్రం మీ దగ్గర ఉన్నట్లే. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అగైన్ సేమ్ సెషన్ tomorrow and one more thing, please like, share, subscribe our channel. Thank you.